కొల్లేరు ప్రాంత సమస్యలపై ఉద్యమకారిణి అరుణోదయ విమలక్క పాడిన గేయాన్ని ఏలూరులో యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలు ఆవిష్కరించారు. కొల్లేరు సరస్సు అన్యాక్రాంతమై కాలుష్య భరితంగా మారిందని, కొల్లేరు నీరు తాగిన పశువులకు గర్భస్రావం కూడా అవుతోందని, ఇక మనుషులకు పక్షులకు మంచినీటి సరస్సు ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవాలని విమలక్క ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొల్లేరు పరిరక్షణకు పర్యావరణవేత్తలంతా ఉద్యమించాలని పిలుపునిస్తోన్న విమలక్కతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. బ్రతుకు చిత్రంపై వాస్తవాలను ప్రపంచానికి తెలియజెప్పేలా అరుణోదయ గౌరవ అధ్యక్షురాలు విమలక్క ఈరోజు ఒక పాటను విడుదల చేశారు. ఆమె గానాన్ని కూడా ఆమె ద్వారా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలియజెప్పారు. మరి దీనికి కారణం ఏంటి ఆమెను అడిగి చూస్తున్నాం. విమలక్క చెప్పండి, అంటే ఈరోజు కొల్లేరు సమస్యను మీరు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఇక్కడున్న వాస్తవాలను మీరు ఏం తెలుసుకున్నారు? అంటే మేము అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుందామని, పర్యావరణోద్యమంలో భాగంగా కొల్లేటి సరస్సుకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కొల్లేరంటే కేవలం ఇది ఒక సుందర తీరం ఆహా ఓహో అనుకొని పోవడానికి కాదు, అది కేవలం పక్షుల వరకే పరిమితం కాదు. పక్షులు, మనుషులు, ఆ సరస్సు, అందులో ఉన్న చేపలు, ఈ ప్రాంత వాసులకు అదొక జీవనాధారం. అది ఈనాటిది కాదు, తాత ముత్తాతల కాలం నుంచి ఈ లంక గ్రామాలకు అదొక జీవనాధారంగా మారినటువంటి, ముఖ్యంగా మత్స్యకారులకు, అక్కడ ఉన్నటువంటి వడ్డీల వారికి, అట్లనే ఇంకా మిగతా సామాజిక వర్గాలకు కూడా అది ఉపయోగపడుతున్నటువంటి జీవనాధారంగా మనం చూడగలుగుతున్నాం. కానీ ఇవాళ అన్యాక్రాంతం కాబడుతుంది ఆ కొల్లేటి సరస్సు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కొల్లేటి సరస్సు పైన డబ్బులు తెచ్చుకోవడానికైతే సాధ్యమవుతుంది, కానీ పాలక వర్గాలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకి కొల్లేరు సరస్సు ఉపయోగపడడానికి కానీ, కొల్లేటి సరస్సు కలుషితం కాకుండా కాపాడుకుందామని కానీ, ఇక్కడికి వస్తున్నటువంటి పక్షులు, మనుషులకు కొల్లేటి సరస్సుకు మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం గురించి కానీ అది పూర్తిగా పాలక వర్గాలు మరిచిపోయినారు. కాబట్టి ఈ సమస్యను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి దాదాపు 3 గంటల ఉపన్యాసం ద్వారా కంటే కూడా ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు, ఇప్పుడు వచ్చినటువంటి పాట 8 నిమిషాలు, ఇది ఒక థీమ్ సాంగ్ లాగా ఉంది. కాబట్టి అది 8 నిమిషాలైనా సరే ఖచ్చితంగా తీసుకురావాలని మేము అరుణోదయగా భావించినాం. దానికి ఇక్కడ ఘంటసాల వెంకటలక్ష్మి గారు, వారి మిత్రులు అందరూ కూడా సహకారం. ఈ కొల్లేరును కాపాడుకోవటం అని అంటే పర్యావరణాన్ని కాపాడుకోవటం అనేది, పర్యావరణమే లేకపోతే అసలు మనుషులు ఎవరు ఉంటాం, అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో ప్రజా సమస్యలను మీ గాత్రం ద్వారా వాటి పరిష్కారానికి ఒక ఉద్యమ స్థాయిలో కూడా తీసుకువెళ్లారు. ఈరోజు ఈ కొల్లేరు అంశాన్ని చూసుకుంటే ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఓటు బ్యాంకుగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి అనేది వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. అటువంటి రాజకీయ పార్టీలకి మీరేం చెప్పదలుచుకున్నారు? మేము రేపు ప్రజల ముందుకు రాబోయేటువంటి ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోలో కొల్లేటి సరస్సు గురించి పెట్టాలి. మేము ఒక కొల్లేరు డిక్లరేషన్ అనేటువంటిది ఇక్కడ మేము మీకు అందరికీ కూడా డిమాండ్స్ వినిపించాం. ఆ డిక్లరేషన్లో ఉన్నటువంటి డిమాండ్స్కి సంబంధించినటువంటి అంశాలని తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా వాళ్ళ వైఖరి దానిపైన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తెలియజేసి హామీలు ఇచ్చి వదిలిపెట్టడం కోసం కాదు. గతంలో చాలా హామీలు ఇచ్చారు పాలకవర్గాలు, ఆ పార్టీ ఈ పార్టీ అని నేను అంటం లేదు. ఏ పార్టీ గురించో ఏ ఒక్క పార్టీ గురించో నేను మాట్లాడట్లేదు. గతంలో పరిపాలించినటువంటి పార్టీలైనా, ఈ పార్టీలైనా, ఏ పార్టీలైనా సరే అన్ని పార్టీలు స్పష్టమైనటువంటి వైఖరిని తప్పనిసరిగా ప్రకటించాలి అని చెప్పేసి మేము వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ చేపలు మిగలాలన్నా ఆ నీరు కలుషితం కాకుండా ఉండాలి. ఆ కలుషితమైనటువంటి నీరుతోటి చేపలు చనిపోవడం, అక్కడికి వస్తున్నటువంటి పక్షులకు కూడా ఒక వైరస్ రావడం, అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అది ఇక్కడ ఉన్నటువంటి గేదెలకు, ఆ నీరు తాగుతున్నటువంటి గేదెలకు, ఇట్లాంటి వాటికి కూడా గర్భస్రావాలు జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అందుకని దీన్ని ఎవ్వరం కూడా మనం వదిలిపెట్టకూడదు. ఈ సరస్సు వాస్తవంగా ప్రకృతి సహజంగా కృష్ణా గోదావరిల నుంచి వచ్చేటువంటి వరదలను ఆపేటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణాన్ని కూడా కలిగి ఉన్నటువంటి ఈ కొల్లేరు సరస్సును మనం కాపాడుకోలేకపోతే ఎవరు కాపాడుకుంటారు? థ్యాంక్ యూ. అది చూస్తే ఈరోజు కొల్లేరు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కూడా నడుము బిగించి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ కూడా విమలక్క తన పాట ద్వారా సందేశాన్ని అయితే ఇస్తుంది, పిలుపునిస్తుంది. ఖచ్చితంగా కొల్లేరులో మనుషులతో పాటు పక్షులు కూడా ఉన్నాయి, అలాగే పర్యావరణం కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడాలంటూ కోరుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.